కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో బీజేపీ ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరగనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్ష నేతలతో మాట్లాడనున్నారు మోదీ, నడ్డా, అమిత్ షా. ఇప్పటికే ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీహార్ నుంచి నితీష్ కుమార్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరగనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్ష నేతలతో మాట్లాడనున్నారు మోదీ, నడ్డా, అమిత్ షా. ఇప్పటికే ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీహార్ నుంచి నితీష్ కుమార్ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉంది బీజేపీ. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరగనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సహా కూటమి నేతలు అటెండ్ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్ష నేతలతో మాట్లాడనున్నారు మోదీ, నడ్డా, అమిత్ షా. ఇప్పటికే ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీహార్ నుంచి నితీష్ కుమార్ ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో తాజా అప్డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేంద్రంలో కొత్త ప్రభుత్వ సన్నాహాలు ఎట్లా జరుగుతున్నాయి, అలాగే ఎన్డీఏ కూటమి భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? అమెరికాలోనే చివరి కేబినెట్ సమావేశం మోడీ అధ్యక్షతన జరగబోతోంది. ఈ సమావేశంలోనే 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సంబంధించి సహకరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు రాజీనామాకు సంబంధించిన అధికారాన్ని కూడా ప్రధాని మోడీకి కట్టబెడుతూ మంత్రివర్గం తీర్మానం చేయబోతుంది. ఆ తర్వాత మోడీ కేబినెట్ రాజీనామా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదైతే అవతరిస్తుందో ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా రాష్ట్రపతి వారికి ఆహ్వానం అనేది కూడా పంపుతారు. అయితే ఈ రోజు కీలక భేటీలు అనేది కూడా ఢిల్లీలో ఉన్నాయి. 2 భేటీలు ఉన్నాయి. ఈ రోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి భేటీ మధ్యాహ్నం 4 గంటలకు ఉంది. ఇండియా కూటమికి సంబంధించినటువంటి భేటీ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉంది. మొదట ఎన్డీఏ భేటీ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎన్డీఏ భేటీకి సంబంధించి కీలక సమావేశము. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మెజార్టీ అయితే రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. 240 స్థానాలతోటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది కూడా చేయాల్సి ఉన్నటువంటి స్టేజ్ లో ప్రస్తుతం బీజేపీ ఏర్పాటు అనేది కూడా చేయాల్సి ఉన్నటువంటి స్టేజ్లో ప్రస్తుతం బీజేపీ నిలబడింది. మొత్తంగా ఎన్డీఏ పక్షాలకు ఓవరాల్గా 293 స్థానాలు వచ్చాయి. దాంట్లో మేజర్ రోల్ అనేది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, జనసేనలు, బీహార్ నుంచి జేడీయూ ఈ 3 పార్టీలు చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఈ 3 పార్టీల మద్దతు అనేది చాలా అవసరము. వారు ఇచ్చేటువంటి మద్దతుతోటి ప్రభుత్వం అనేది కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరి అడుగులు ఎటుపడబోతున్నాయి, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతల అడుగులు ఎటుపడబోతున్నాయి అనేది కీలకం కాబోతున్నాయి. అయితే దానికి సంబంధించే ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 4 గంటలకు జరిగేటువంటి ఎన్డీఏ కూటమి సమావేశానికి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారు. 4 గంటలకు జరిగేటువంటి ఎన్డీఏ పక్ష సమావేశానికి సంబంధించిన సమావేశంలోనే ఎన్డీఏ లీడర్ని కూడా ఎన్నుకోబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఓవైపు బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. 7వ తారీఖున
ప్రధానిగా బీజేపీకి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఈరోజు జరిగేటువంటి ఎన్డీఏ భేటీలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్డీఏ పక్ష నేతకు సంబంధించిన ఎన్నికతో పాటు ప్రమాణ స్వీకారం, అలాగే మంత్రివర్గ కూర్పులో ఎవరెవరు ఉండబోతున్నారు, ఇటు ఈ మూడు మిత్రపక్షాలకు సంబంధించిన నేతలకు సంబంధించిన రోల్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతల భేటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర ముఖ్య నేతలు, ముఖ్యంగా ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, అలాగే తేజస్వి యాదవ్తో పాటు ఉద్ధవ్ ఠాక్రే వంటి కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ పైన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే వచ్చినటువంటి ఫలితాల పైన విశ్లేషణ చేయడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలు, అలాగే గతంలో ఇండియా కూటమిలో భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి పార్టీలను ఆహ్వానించడం వంటి అంశాలపైన సీరియస్గా ఫోకస్ చేయడము, అలాగే అవసరమైతే వారితో మాట్లాడేందుకు, సంప్రదింపులు జరిపేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన కూడా ఇండియా కూటమికి సంబంధించిన భేటీలో చర్చ అనేది కూడా చేయబోతున్నారు. దానిపైన నిర్ణయం అనేది కూడా తీసుకొని ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి టీడీపీ కూడా గతంలో పనిచేసింది, అలాగే నితీష్ కుమార్ కూడా గతంలో ఇండియా కూటమి ఫార్మింగ్లో చాలా కీలకమైనటువంటి రోల్ అనేది కూడా ప్లే చేశారు. ఇప్పటికే నిన్న ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ఇద్దరిని కూడా బీజేపీ ఇబ్బందుల పాలు చేసింది, కాబట్టి వారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు ఇండియా కూటమితో కలిసి రావాలి అనేటువంటి పిలుపును కూడా ఇస్తున్నారు. సో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత జరిగే భేటీ నిర్ణయం తర్వాత ఈ ఇద్దరు నాయకులను కూడా సంప్రదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ వారు ఏ మేరకు ఇండియా కూటమితో వస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఆల్రెడీ కూటమిలో భాగంగానే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మింగ్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని వదిలి ఇండియా కూటమిలో చేరతారా లేదా అనే దానిపైన సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. యశోద.